సిద్ధడు అద్దంకి పోయాడు వచ్చాడు అన్న చందాన జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పోయాడు వచ్చాడు. ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో అక్కడ ఏం మాట్లాడాడో జగన్ రెడ్డి కూడా తెలియని పరిస్థితి. చుట్టూ ఉన్న తొట్టి గ్యాంగ్ జగన్ రెడ్డి మాటలు విని ఆశ్చర్యపోయి తలకాల పైకెత్తి ఆకాశంలో చూస్తున్న పరిస్థితి. ఆనాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో జరిగిన దుర్ఘటన సుమారుగా 14 మంది చనిపోతే ₹1 కోటి ప్రకటించాడు. అది ఎక్కడ? బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళో, ఇళ్లకు వెళ్ళో, పరిశ్రమ దగ్గరికి వెళ్ళో చేయలా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని కంపెనీ ప్రతినిధులను పిలిపించుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో బేరసారాలు చేసుకుని మరి 100 కోట్లకో 150 కోట్లకో ఒప్పందం కుదుర్చుకుని ఆ డబ్బులు మింగేశాడు. ఆర్భాటంగా ప్రకటించాడు ₹1 కోటి ఇస్తానని. ఎంతమందికి ఇచ్చావో చెప్పు జగన్ రెడ్డి. నువ్వు ప్రకటించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చావా? ఎలా ఇచ్చావు? ఒక్క పైసా విదల్చలా జగన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ బాధితుల కుటుంబాలకి. 3కో 4కో 14 మంది సుమారుగా చనిపోతే 3కో 4కో ₹1 చొప్పున కంపెనీ చేత ఇప్పించాడు. మరి మిగతా డబ్బులు ఏమైనాయి? ఆనాడు నువ్వు చేసిన వాగ్దానాలను బట్టి సుమారుగా 140 నుంచి 150 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు నువ్వు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ డబ్బులు కానీ, సర్వీస్ డబ్బులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఏవన్నా కానీ సుమారుగా 150 కోట్ల రూపాయలు నువ్వు ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సి వస్తే నువ్వు ఇచ్చింది ₹3 కోట్ల. అది కంపెనీ డబ్బులు. ఆ రోజు బోర్డు పెత్తనం చేసే వాళ్ళ మీద నువ్వు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగితే 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నావు. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి సాయశక్తిలా కృషి చేసావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూసేసి ప్రైవేట్ పరం చేసి ఆ విశాఖ ఉక్కుకున్న 8,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు నొక్కేద్దామని చూసావు నువ్వు. స్టీల్ ప్లాంట్ కి 8,000 ఎకరాలు ఎందుకు అన్నావు? విశాఖ ఉక్కు పరిశ్రమ 2,000 ఎకరాలు ప్రైవేట్ పరం చేసి మిగిలిన 6,000 ఎకరాలు నేను ఆర్థిక రాజధాని కడతానంటూ కేంద్రానికి చెవిలో జోరిగలా దూరి నువ్వు ఎంత కృషి చేసావో రాష్ట్రం మర్చిపోలా, ఆ కార్మికులు మర్చిపోలా. నువ్వు ఇవాళ బోర్డు పెత్తనం చేయడానికి వచ్చి బోర్డులాగా మాట్లాడుతున్నావు. ఆ కార్మికుల ముందే కొంతమంది పెయిడ్ కార్మిక నాయకుల్ని పెట్టుకుని నువ్వు ఆటలాడదామంటే చూస్తూ ఊరుకోవడానికి, వింటూ ఊరుకోవడానికి నీకు మళ్ళీ అక్కడ ఉంది బోడి జనం కాదు, కార్మికులు, కర్షకులు, ప్రజలు. నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నువ్వు ముఖ్యమంత్రిగా ఆనాడు వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరుకి మండిపడుతున్నారు. ఇవాళకి కూడా ఇవాళ వచ్చి అంటే ప్రజలు అన్ని మర్చిపోయారనుకుంటున్నావా? కార్మికులు అన్ని మర్చిపోయారనుకుంటున్నావా? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిరాకరించకుండా వాళ్ళకి సాయపడుతూ ప్రైవేట్ పరం చేసేమని చెప్పి అమ్మేయమని చెప్పావు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇప్పించి కమిషన్ దొబ్బుదామని చూసావు నువ్వు. అంతటి దుర్మార్గుడు నువ్వు. ఇవాళ బోడి కబుర్లు చెప్తున్నావు వచ్చి అక్కడికి వచ్చి. ఆనాడు కార్మికులు, కార్మిక సంఘ నాయకులు నువ్వు విశాఖపట్నం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి కరెంటు బకాయిలు రద్దు చేయమంటే నువ్వేమన్నావు? ఎందుకు రద్దు చేయలేకపోయావు? నువ్వు పెద్ద పెద్ద సంస్థలు విద్యుత్ బకాయిలు కట్టకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీసావు. వాళ్ళ మొర ఆలకించలా. ఆనాడు నువ్వు కరెంటు బిల్లు రద్దు చేస్తే ఆ పరిశ్రమ ఆ స్థాయికి దిగజారే పరిస్థితి వచ్చే ఉండేది కాదు. ఇవాళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది, కార్మికులు చనిపోయారు. శవాల మీద పేలాలు ఎరుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ శవాల మీద కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. వాలిపోయావు గెద్దలాగా. గెద్దలు కూడా నీ ఎంత స్పీడ్ గా వాలవు అంత స్పీడ్ గా వాలిపోయి మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టావు. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా అన్నీ వదిలేసి నోటికొచ్చిన అబద్ధాలని చెబుతున్నాం. అక్కడికి వచ్చి మంత్రిగా నారా లోకేష్ గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ రావాల్సిన డబ్బులు అన్ని కలిపి ₹1,72,00,000 సుమారుగా ఆ మృతుల కుటుంబాలకు వస్తాయని చెప్పి ఆయన అంటే నువ్వు ఇచ్చేదేంటి? బోడి రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది అంటున్నావు. నువ్వు ఏమి ఇచ్చి తగలడ్డావు చెప్పు అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన బాధితులకి ఏమిచ్చి తగలడ్డావు జగన్ రెడ్డి? ఎల్జీ పాలిమర్స్ కి మొసలు కన్నీరు కార్చి ఆ శవాల మీద కూడా నువ్వు లూటీ చేసావు డబ్బుల్ని. ఎల్జీ పాలిమర్స్ ని బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ₹150 కోట్ల కొట్టేసిన సంగతి ప్రజలకు స్పష్టంగా అర్థమైంది, తెలిసింది. అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే నువ్వు వెళ్ళి ఏం మాట్లాడావు? అక్కడ సిగ్గు శరం లేకుండా మెయింటెనెన్స్ కి గ్రీజు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక ఆ గేట్లు కొట్టుకుపోయి సుమారుగా 40 మంది చనిపోతే నువ్వు వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడావు. వాళ్ళ ఉసురు తగిలింది నీకు. పైసా ఇచ్చావా? అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడంలో చనిపోయిన మృతుల కుటుంబాలకి ఎవరిచ్చావా నువ్వు? బోడి జగన్ రెడ్డి అని అడుగుతున్నారు అక్కడ ప్రజలు. నువ్వు ఎంత దుర్మార్గుడువో, ఎంత నికృష్టపు ఆలోచనలు చేస్తావో. విశాఖ ఉక్కు పరిశ్రమకు వెన్నుపోటు పొడిచి ఆ భూముల్ని ఆర్థిక రాజధాని పేరిట నువ్వు కొట్టేయాలని ఎలా చూసావో
ఆనాడు సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పూస కూర్చున్నట్టు చెప్పారు. అంతటి సీనియర్ ఐఏఎస్ అధికారే నీ మాటలకి కంగారు పడి ఆశ్చర్యానికి లోనయ్యారంట. జగన్ రెడ్డి ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అన్నాడు. తర్వాత ఆయన అన్నా అంట నువ్వు చెప్పిన మాటలకి తలాడించకుండా సంతకాలు చేయనందుకు ఆయన్ని అప్రధాన పోస్టులకు ట్రాన్స్ఫర్ చేశావు. సిఎస్ గా చేస్తున్న వ్యక్తిని పనికిరాని స్థానానికి పంపించిన గనుడు నువ్వు. ఆనాడు నీ మాటలు విని ఉంటే ఆయన పట్ల దేవుడున్నాడు, దేవుడు అండ ఉండబట్టి నీ చెర నుంచి బయటపడ్డాడు, కానీ లేదంటే ఆయన కూడా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఏది ఇప్పుడు తిరుగుతున్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు, జైళ్లు కోర్టులు బెయిల్ అంటూ. ఆ పరిస్థితి పాపం ఆయనకి దాపు నుంచి ఉండేది. నీ దుర్మార్గపు ఆలోచనలు, నీ గుడిసేట ఆలోచనలు ఆయనకు అర్థమయ్యే నీకు దూరం అయిపోయాడు ఆయన. నిన్ను ఇవాళ ప్రజలు మనిషిలా చుట్టలా, నువ్వు ఒక రాక్షసుడివి అన్న ఉద్దేశంతో నిన్ను ప్రజలు చూస్తున్నారు. పట్టుమని ఒక్క నిమిషం మాట్లాడలేవు, సబ్జెక్ట్ నిల్లు, అబద్ధాలు ఫుల్లు. నీ పక్కన చేరిన చెంచాలు కూడా అదే పరిస్థితి. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల నెత్తిని చేయి పెట్టి, భస్మాసుర హస్తలా చేయి పెట్టి ప్రజల పాతాళాన్ని తొక్కేసి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల ఖజానా డబ్బును లూటీ చేసి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ వచ్చి పెత్తనం చేద్దామని చూస్తున్నావు. నువ్వు ఏం ఓడ బెరికావు అని చెప్పి నీకు మళ్ళీ ప్రజలు పట్టం కడతారో అని నువ్వు అనుకుంటున్నావో నీకు గాని నీ దండుపల్లి బ్యాచ్ గాని ఇంకా అర్థం కావట్లా. మీకు 24లోనే ప్రజల రాజకీయ సమాధి కట్టేశారు. నువ్వు ఆ సమాధి నుంచి నీ పార్టీని లేపటం నీ జేజమ్మ తరం కాదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ప్రజలు అంత స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ నీ పేమెంట్ పెయిడ్ కూలీలను పెట్టుకుని నువ్వు కొట్టేసిన లక్షల కోట్ల రూపాయల నుంచి 100 కోట్లు ఖర్చు పెడతా నీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తా, సన్నాసుల్ని వెధవల్ని గంజాయిగాడిని పోగు చేసుకుని నువ్వు ఎలాంటి డ్రామాలు ఆడుతావు ప్రజలు గమనిస్తానే ఉన్నారు. నువ్వు బాధితులను పరామర్శించడానికి వచ్చావా, భారత్కు వచ్చావా అర్థం కాని పరిస్థితి. బాధితులను పరామర్శిస్తా అంటే వెనకాల సన్నాసులు, తాగుబోతు వెధవలు, గంజాయి మంద, సీఎం నీ నినాదాలు ఏంటో అలా పిలిపించుకోవడంలో నీకున్న సునకానందం ఏంటో నీ వెనకాల ఉన్న నాయకులకి అర్థం కావట్లేదు. ప్రజలు చీ కొడుతున్నా నీ బుద్ధి మారడం లేదు. 10 మంది రప్పాగాళ్ళని వేసుకుని భయపెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నా నీ దుర్మార్గపు ఆలోచనలు, నీ నీచపు రాజకీయాలు అర్థం చేసుకోవాలనే స్థాయిలో వాళ్ళు ప్రజలు లేరు. కులాలుగా రెచ్చగొట్టిన, మతాలుగా రెచ్చగొట్టిన, ప్రాంతాలుగా విడదీసి నువ్వు రాజకీయం చేద్దాం అనుకుంటున్నా నీ పప్పులు ఉడకో జగన్ రెడ్డి. నీ గుత్తి పీకిసి పంపించారు నిన్ను. నీ తరపున ఇప్పుడు మాట్లాడుతున్న ఆ పేమెంట్ కూలీలు వాళ్ళు కూడా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుంది త్వరలో. లిక్కర్ స్కామ్ లో నువ్వు దోచిన 1,00,000 కోట్ల రూపాయలకి ఈడీ ఇచ్చే సమ్మన్ అందుకు సమాధానం చెప్పు. ముందు నువ్వు వస్తే ₹1,00,000 ఇస్తావా? ఎక్కడికి వస్తావు నువ్వు? ఎక్కడికి వస్తావు అని అడుగుతున్నారు ప్రజలు. నీకు ఏ జైలు సౌకర్యంగా ఉంటుందో ఆ జైలు కోరుకో. జడ్జిలు కనుకరిస్తే అవకాశం కల్పిస్తారు. అయినా నిన్ను భరించే సాహసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక జైళ్లు చేయవు. నీకు తిహార్ జైలే కరెక్ట్. నువ్వు తిహార్ జైల్లో ఉంటాక మాత్రం అర్హుడివే. ఆ ప్రయత్నాల్లో ఉండు. బోడి మాటలు కట్టిపెట్టు, బోడి వాగ్దానాలు కట్టిపెట్టు, పనికి మాలిన రాజకీయాలు చేయకు. 2 నిమిషాలు కరెక్ట్ గా మాట్లాడలేని నువ్వు రాజకీయ నాయకుడివి, ఒక పార్టీకి అధ్యక్షుడివి, పులివెందులకు ఎమ్మెల్యేవి, 29 ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యేవి. నువ్వు రాజకీయాలు చేస్తా ఉంటే నిన్ను భరించాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఆ ముసుగులో దోచుకుంటావు, నీ ఇష్టం అబద్ధాలు చెబుతావు, విష ప్రచారాలు చేపిస్తావు. చేతిలో ఒక్కరాక్ష ఉంది కదా అని 10 పేజీలు 12 పేజీలు ఆ వార్తాపత్రికలో 9 పేజీలు నీ భజన సరిపోద్ది. మారవయ్యా మారు. బోడి వాగుళ్ళు కట్టిపెట్టి మనిషిలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయి. మారను నేను ఇంతే అని నువ్వు సిగ్గొదిలేసి తిరుగుదామనుకుంటే ప్రజలకు సిగ్గు శరం ఉంది. నీ సిగ్గులేని తనాన్ని వాళ్లే కడిగి పారేస్తారు. తిరగబడితే ఏమవుతుంది తెలుసుగా? ప్రజలు తిరగబడితే శ్రీలంక ప్రధాని పారిపోయినట్టు పారిపోవాలి నువ్వు దేశం వదిలిపెట్టి. అది నీ పరిస్థితి.